హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన ఒక వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మహి 181 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడికి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఓకే, లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఫొటోస్ పెడుతున్నాను. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది. ఓకే, బీట్ మార్క్కి పెట్టాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, వదిలేసి మళ్ళీ ఇంకో బీట్ మార్క్ వచ్చాను. ప్లస్ మీడియా, నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా టెలిగ్రామ్ సెర్చ్లో మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. స్పేస్ లేకుండా సెర్చ్ చేస్తే మీకు 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది టాప్లో రైట్ సైడ్లో. ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేసి రెండోది ఎలైట్ మోషన్ ఉంటుంది, చూసుకోండి. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. ఫస్ట్కి వచ్చాను. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి FX 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి FX 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం లేదు, ఫోటోని టచ్ చేసి FX 3 డాట్స్ పేస్ట్, FX 3 డాట్స్ పేస్ట్, అంతే. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఓకే, ఇంక అంతేనండి, అయిపోయింది. ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంది. ఈ ఫోటోకి పెట్టలేదు, రైట్. ఇంకంతే, అయిపోయింది. ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.